హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో ఏం తీసుకున్నాం ఏంటి అనేది కంప్లీట్ వీడియోలో కూడా ఉంటుంది. అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లలు ఇంకా చలికి అస్సలు లేవట్లేరు మా సైడ్. అంటే చలి అయితే హైదరాబాద్లో కొంచెం బాగానే ఉంది, అప్పుడప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి చలికి లేగట్లేరు. ఎవరు లేచినా లేకపోయినా మా చిన్న పాప అయితే ఒక్క పిలుపుతో లేస్తుంది అనమాట. చూడండి ఎట్లా లేస్తుందో. అందుకే ఇప్పుడు కొంచెం కంప్లీట్గా పెట్టాను. చెప్తూ ఉంటాను కదా అన్నిట్లలో సిస్టమేటిక్గా ఉంటుంది అనేసి తినే అనమాట. ఇంకా వాళ్ళిద్దరైతే అస్సలు లేవరు. లేపగానే వెంటనే లేసేదైతే నా చిన్న కూతురు ఒక్కతే. ఇంకా లేసి తొందరగా రెడీ అయ్యి తొందరగా వెళ్ళాలంటది. ఈమె లేచేసరికి నేను ఆశ్చర్యపోయాను. అసలు అంత సడన్గా లేవదనమాట. బాగానే లేచింది అనుకునే లోపు మళ్ళీ పడుకుందనమాట అది. సో ఇంకా వాళ్ళని రెడీ చేసి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాడు. దాని తర్వాత మా బాబు మెల్లిగా వెళ్తాడు కదా, అట్లా వెళ్తున్నాడు. అయితే లంచ్ బాక్సులు మర్చిపోయారనమాట పిల్లలు. సారీ, స్నాక్స్ బాక్సులు మర్చిపోయారు. సో అందుకు తీసుకెళ్తున్నారు నెక్స్ట్ మళ్ళీ. బాబుని తీసుకెళ్ళినప్పుడు వెళ్ళి ఇచ్చేస్తే, వాచ్మెన్కి ఇస్తే వాళ్ళే ఇచ్చేస్తారు పేరు రాసి. సో అలా వాళ్ళు వెళ్ళిపోగానే స్కూల్కి వెళ్ళగానే మేమైతే ఇంకా షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఏం తీసుకున్నాము ఏంటి అని అంటే, నేను మొత్తం అల్యూమినియం సెట్లో చేస్తున్నాను. సో మొత్తం తీసేసి స్టీల్ తీసుకుందాము, ఒక 3 ఐటమ్స్ ఒకసారి 3 ఐటమ్స్ ఒకసారి అట్లా తీసుకుందామని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. 5000లో మొత్తం అన్నీ వస్తే సెట్ బాగానే ఉంటుంది, కానీ మనకి ఆన్లైన్లోనే 3000 అట్లా చూపిస్తుంది. అంత క్వాలిటీ అయితే నాకు నచ్చట్లేదు. అంటే కొంచెం ఎక్కువ వెడల్పు ఉన్నాయి కావాలి, అండ్ అలా గ్రిప్ పట్టుకునేవి కాకుండా పట్టుకునే లేకుండా ఉండాలి. మామూలుగా ఇప్పుడు వస్తున్నాయి కదా ట్రిపుల్ లేయర్ అని, సో అవి తీసుకున్నాను అనమాట. సో వాటి గురించి నేనైతే స్టీల్ షాప్కి అయితే వెళ్ళాను. ఎప్పుడైనా అక్కడే తెస్తుంటాం ఎక్కువ. అండ్ నాది రైస్ కుక్కర్, అంటే మామూలుగా ప్రెషర్ కుక్కర్ కూడా స్టీల్దే. అది నేను ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వస్తే ఇచ్చారనమాట. సో అది ఉంది కదా అనేసి ఇంకా అన్నీ కూడా స్టీల్కే మారిపోదాం అన్నట్టుగా నేనైతే ఇంకా ఒక 3 అయితే తీసుకున్నాను. ఇదైతే ట్రిపుల్ లేయర్ కాదు, ఇది మామూలుది. కాకపోతే ఇది కూడా 1000 దాకా పడిందనమాట. మందంగా ఉంది. ఈ 2 మాత్రం ట్రిపుల్వి. సో ఇవి ఇప్పుడు అందరూ కూడా ఇవే యూస్ చేస్తున్నారు, స్టీల్వి. సో ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, కానీ ఇట్లా గ్రిప్ అనేది లేకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకనంటే ఆ గ్రిప్ పట్టుకునే కొండీలు వస్తాయి కదా, వాటి దగ్గర కొంచెం బ్లాక్గా అయిపోతుంది. సో నాకు ఈ గిన్నె వచ్చేసి మనకి ఎంత ఉందంటే 24 సెంటీమీటర్స్ ఉంది. సో వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఆ వెయిట్కి మనకి వర్త్ అనిపిస్తుంది అమౌంట్, పెట్టిన అమౌంట్. సో ఇది 800 అబో పడింది. అండ్ ఇది కొంచెం ఎక్కువ, ఇది మామూలుగా కర్రీస్ అవి చేసుకోవడానికి, ఇది చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు అనేసి 2 ఇవి తీసుకున్నాను. ఒకటి రైస్కి తీసుకున్నాను, ఈ 3 తీసుకున్నాను కదా. దీంతోపాటు హీటర్ ఒకటి, క్యారమ్ బోర్డు, చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది 28 సెంటీమీటర్స్దేమో మనకి 1000 అబో పడింది. సో ఈ 2 అయితే తీసుకున్నాను. నేను రైస్కి కూడా నేను స్టీల్ గిన్నె అనేది తీసుకున్నాను అనమాట. ఇది కూడా దాంట్లో తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు అంటే 1300 అట్లా పడింది. లోతు ఎక్కువ లేవు అవి, వెయిట్ కూడా కొంచెం తక్కువ అనిపించాయి, మూతతో సహా వచ్చాయన్నమాట. సో ఇది నాకు ఈ 3 అయితే నేను తీసుకున్నాను. అండ్ మూతలు అయితే నా దగ్గర స్టీల్ మూతలు చాలా ఉన్నాయి, ప్లేట్లు. అండ్ ఈ హీటర్ కూడా తీసుకున్నాము. హీటర్ వచ్చేసి మనకి 520 అలా పడిందనమాట. సో ఈ షాప్లో అయితే అన్ని హోల్సేల్ ఉంటాయి. అండ్ ఇది బట్టలు ఆరేసుకోవడానికి వైర్ చిన్నది తీసుకున్నాను. అండ్ ఇది ఎప్పుడైనా కృష్ణుని గెటప్కి కానీ, ఇంకా నేను ఈరోజు గెటప్ వేసేది ఉంది బాబుకి, విష్ణుమూర్తి అవతారం, దానికి దండ అవుతుంది అనేసి తెచ్చాను. మరి వాడు వేసుకుంటాడో లేదో తెలియదు. దేవుళ్ళ పట్టాలకి అట్లా వేసే దండ అనమాట అది. సో మొత్తం టోటల్గా బిల్ అయితే 4637 రూపీస్ అయితే అయ్యింది. సో ఇక్కడ రాశారు చూడండి, దేనికి ఎంత అనేది రాశారు. సో ఇది నేను తీసుకున్న ఐటమ్స్ అనమాట. అండ్ నేను క్యారమ్ బోర్డ్ అయితే చాలా రోజుల నుంచి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అనుకునేది. అయితే మేము చిన్నప్పుడు ఈ ముగ్గురం కలిసి, మా అక్క, తమ్ముడు, నేను కలిసి అయితే అమౌంట్ కాయిన్స్ అనేవి కలెక్ట్ చేసి మేము చిన్న క్యారమ్ బోర్డ్ అయితే తీసుకున్నాము. అప్పుడు చాలా తక్కువనే ఉండే అది. సో అది కాకుండా పెద్దది తీసుకోవాలని నాకు అప్పటి నుంచే ఉండే అనమాట, చిన్నప్పటి నుంచే ఉండే. ఇంకా అది మా పిల్లలకు కూడా క్యారమ్ బోర్డ్ అయితే ఇప్పటివరకు నేను కొనియలేదు ఇంతవరకు. సో అంత ఐడియా కూడా రాలేదు. వాళ్ళు బాగానే అడిగారు, కానీ అంత
కొనించాలి అంత అనిపించలేదు. ఈరోజు చూసేసరికి షాపింగ్ మాల్‌లో ఉంది. సో, అందులో అన్నీ ఉంటాయి ఐటెమ్స్. సో, వాళ్ళకి తీసుకొచ్చాను. ఇంకా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారనమాట. సో, ఇది ఎప్పటినుంచో వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మా పాప పెద్దామె చూస్తే ఇంకా ఖుష్ ఫీల్ అవుతది. సో, తనకి కూడా నేను ఉంచాను సర్ప్రైజ్ అనేది అలానే. అండ్ మా బాబుకి ఇది తీసుకొచ్చాను నేను కాయిన్స్ వేసుకుంటాడు అనేసి అప్పుడే చింపాడు. చింపిన దగ్గర నుంచి ఇంకా మొదలు మళ్ళీ ఇంకోటి కొనియమని ఇంక వీడు ఇంతేలేండి లైట్ తీసుకొని వీడి గురించి. సో, ఈ క్యారమ్ బోర్డ్ అయితే ఇంకా ఈమె రియాక్షన్ ఇలా ఉంది. మీరు ఎక్కడికెళ్లారు అసలు మమ్మల్ని తీసుకెళ్ళకుండా మమ్మల్ని స్కూల్‌కి పంపించి అని అరుస్తుందనమాట. మా బాబు అయితే ఇంక చింపుతూ ఉన్నాడు. చింపకురా బాబు ఆ కవర్ మళ్ళీ అందులో పెట్టుకోవచ్చు డస్ట్ రాకుండా అంటే ఇంక వాడు ఫీల్ అయ్యాడనమాట. సో, ఇలా మా ఇంట్లో అన్నీ గడుస్తూనే ఉంటాయి. ఇంకా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పిల్లలకి నేను ఇచ్చిన సర్ప్రైజ్ అండ్ నేను కూడా గిన్నెలు చాలా రోజుల నుంచి మార్చాలి అనుకుంటున్నా. సో, ఈరోజు మార్చానన్నమాట. సో, ఈరోజైతే ఇలా గడిచింది. అండ్ ఈవినింగ్ వ్లాగ్ అనేది తొందరగా ఎందుకు పెట్టానంటే ఈవినింగ్ ఇంకా స్టోరేజ్ కావాలి విష్ణుమూర్తి అవతారం కోసం ఇప్పుడే పెడుతున్నా. సో, థ్యాంక్ యూ.